7వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు చదువుదాం. ఎందుకంటే పోయిన వారం 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ధ్యానించాం. ఈరోజు 7వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభంలో మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. దేవుని స్తుతియాగము చేయుము, మహోన్నతికి నీ మొక్కుబడులు చెల్లించుము. అందరం కలిసి చదువుదామండి. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన పునరుద్ధాన దినమందు దేవుడు 50వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ధ్యానించడానికి మనకు సహాయం చేశారు. ఇది ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు దావీదు ప్రత్యక్ష గుడారంలో, దావీదు గారు నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో ఒక ప్రధాన గాయకుడిగా, క్వైర్ లీడర్గా ఆయన ఉండేవారు. అయితే ఈ 50వ కీర్తన అంతా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ సమయంలో జరిగే సంభవాల గురించి ప్రవచనాత్మకముగా వ్రాయబడిన కీర్తన. మొదటి వచనం ఒకసారి చూసుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నారు. చాలమ్మా. దేవాది దేవుడైన యెహోవా. ఇక్కడే 3 నామాలు యేసుక్రీస్తు, లేకపోతే దేవాది దేవుని నామములు 3 ఉన్నాయి. ఎలోహిం, యెహోవా. బలవంతుడైన దేవుడు, రూపించు దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిబంధనను చేసే దేవుడు. ఇలా 3 పేర్లు ఒకే దగ్గర ఉన్న వచనం ఒకటి ఉంది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనాన్ని ఇప్పుడు తీయక్కర్లేదులేండి, ఆల్రెడీ మనం దాని గురించి చదువుకున్నాం. అయితే 3వ వచనం, మన దేవుడైన వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ఎంత ఆరాధింపదగిన దేవుడు అంటే, మన దేవుడు ఎంత ఆధారపడదగిన దేవుడు అంటే, ఆయన ముందర ఏం నడుస్తుందట? అగ్ని నడుస్తుంది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు. ఆయన రాజుల రాజుగా రాబోతున్నారు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా ఆయన వచ్చున్నారు, కానీ 2వ రాకడలో రాజుల రాజుగా ఆయన రాబోతున్నారు. కాబట్టి ఆ క్రింద వచనాలలో ఉంటుంది, ఆయనతో బల్యర్పణ చేత నిబంధన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ అర్పణకు, లేకపోతే ఆ నిబంధనకు కావలసిన ఆల్రెడీ ఆ అగ్రిమెంట్ మీద ఆయన సంతకం పెట్టేశారు. ఎక్కడ? కల్వరి కొండలో ఆయన మరణము ద్వారా. ఇక మనం ఆయనతో నిబంధన చెయ్యాలి. ఆ నిబంధనలలో 3 నిబంధనలు పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. మొదటి నిబంధన దేవుడితో చేసే నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఇలా చెప్పారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నా ఎదుట నిందారహితంగా నడుచుకోవాలి. ఇది మనము దేవుడితో చేసే నిబంధన. మరొకసారి చెప్తున్నాను, బలి అర్పణ చేత నిబంధన చేసుకోవాలి. కింద వచనాలకి బలి అర్పణ దేవుడు ఏమడిగాడు, మనం ఏమివ్వాలనేది 7వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు ఉంటుంది. అయితే అగ్రిమెంట్ అనేది, ఒప్పందం అనేది 2 సంతకాలు ఉండాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు సంతకం చేశారు. మన సంతకం చేయవలసిన మొదటి నియమం దేవుడితో చేసుకోవాలి. ఏంటా? దేవుడితో ఎట్లా చేయాలి? ఆయన ఎదుట నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఉండాలి. ఈ రోజుల్లో నిందారహితంగా ఉండడం అనేది సమంజసమా? జరుగుద్దా? జరగదు. రకరకాల నిందలు వేస్తానే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు మీద కూడా నిందలు వేస్తానే ఉన్నారు. ఇప్పటికీ వేస్తానే ఉన్నారు. ఇప్పటికీ
ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు, ఏదేదేదో రకరకాల కార్యక్రమాలన్నీ చేశారని చెప్పి రకరకాల మాటలు అంటానే ఉన్నారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిందకు ప్రతిగా పూదండను అనుగ్రహించే గొప్ప దేవుడు. వారు ఎంత నిందేస్తారో యేసుక్రీస్తు ప్రభు అంతగా మహిమపరచబడుతున్నారు. మొదట దేవునితో నిబంధన చేసుకోవాలి నిందారహితముగా. రెండవది శరీరముతో నిబంధన చేసుకోవాలి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను చూడనని. మన శరీరంతో, శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో మనం నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే ఈ మూడు చేయిస్తే సరిపోతుంది. ఎందుకు? ఇవి తండ్రి వలన వచ్చినవి కావు. లోకములో ఉన్నదంతయు, మనం ఎక్కడున్నాము? లోకంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా లోకమును ఎంతో ప్రేమించారు, కానీ పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు ఆయన. ఆయన మనకి ఎలా బ్రతికాలో చేసి చూపించాడు. ఆ 33.5 సంవత్సరాలు, ఒకవేళ 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నారు, 30 సంవత్సరాలు వాళ్ళందరి ముందు ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చేసి చూపించారు. నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, ఆకాశము కంటే ఎత్తైన వాడై మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఏమండి? ఆయన చేసి చూపించాడు. మొదటిది దేవుడితో నిబంధన చేసుకోవాలి, రెండవది శరీరంతో నిబంధన చేసుకోవాలి, మూడవది సంఘంతో దైవజనునితో నిబంధన చేసుకోవాలి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? అత్తగారితో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటావో నేనే అక్కడే ఉంటాను. ఒక మోయాబీరాలు దేవుని ఆలయంలోనికి ప్రవేశించుటకు సహితం అర్హత లేని ఆవిడ దేవుని యొక్క ఔన్నత్యాన్ని విని, యెహోవా దేవుని యొక్క బాహుబలాన్ని తెలుసుకుని, దేవుణ్ణి నమ్మి, నష్టం వచ్చిన మహా నష్టం, భర్తను కోల్పోయింది, అయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ నిబంధన మనం చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా, ఎన్ని కొండలు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా, పోయిన వారం అంతా కొండ, ఈ వారం లోయ, ఏమైనా కానీ వాక్యము వాక్యమే, దేవుడు దేవుడే. వస్తూ ఉంటాయి. దానంత మాత్రాన్ని మనం ఆటంక చూసామనుకోండి, మన విశ్వాస యాత్ర అనేది కొనసాగదు. మనం దేవుని వైపు చూడాలి, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగిస్తారు ఆయన. మధ్యలో ఆపేసే దేవుడుగా. విశ్వాసం నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. మనం వాక్యానికి వెళ్ళినప్పుడు ఆ మాట కూడా తెలుసుకుందాం. 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 7వ వచనం, నా జనులారా నేను ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరు నిబంధన చేసుకోవట్లేదు ఆయనతో. ఇక రాబో కాలం ఎలా ఉంటుందట? నోవహు కాలము కంటే భయంకరంగా ఉంటుంది. యోనా ఆ నినివేకి వెళ్ళినప్పుడు అది దేవుడు భరించలేకపోయింది. అది నినివే యొక్క పాపం, ప్రజల పాపం అంతకంటే ఘోరంగా ఉంటుంది రాబో కాలంలో. భూతత్వం పెట్టి చూసిన క్రైస్తవుడు అనేవాడు కనపడడు. క్రైస్తవులు ఉంటారు, నిజ క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు కనపడరు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అబ్బా మీరు ఇక మాట్లాడొద్దు, నేను మాట్లాడుతున్నాను. ఏమంటారండి అక్కడ? నా జనులారా ఆలకించుడి. ఇజ్రాయేలు, ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడు మోసగాడిని మార్చుకున్నాడు దేవుని కుమారుడిగా. ఆయనతో చెప్తున్నాడు, దేవుని నా చేత రక్తము చేత కడుగబడి, నా విమోచన క్రయధనము చేత కొనబడి, నా సొత్తుగా ఉన్న దేవుని ప్రజలారా ఆలకించండి. ఆలకించుము, నేను దేవుడను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరికి? ఒక భర్త వచ్చి భార్య దగ్గర నేను నీ భర్తను, నేను నీ భర్తనే అని చెప్పుకోవాల్సి వచ్చిందని అంటే ఎలా ఉంది పరిస్థితి? భయంకరం. అదే సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఆలకించు, నేను దేవుడినయా, నీ దేవుడినే, మన పయ్యోల దేవుడి కాదు, నీ దేవుడినే. నేను నీ మీద సాక్ష్యం చెప్తాను. రాబో కాలంలో
పోయిన వారం ఇంట్రడక్షన్ చెప్పుకుంటా యెరూషలేముకు గెత్సెమనే తోటకు మధ్యనున్న కిద్రోను వాగును యెహోషాపాతు లోయ అక్కడ సమకూరుస్తారు. అక్కడ చెప్తాడట సాక్ష్యం, దేవుడు ఏమని, నేను నీ కోసం ఇంత చేశాను, నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, నా పరమంలో ఉన్న సమస్త మహిమను విడిచి నన్ను నేను తగ్గించుకుని మరణమగునంత వరకు తగ్గించుకుని నీ దగ్గరకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడి పొంది శాపగ్రస్తుడినైపోయి ఇంత శిలువ యాగం చేసిన తరువాత కూడా నీవు నాతో బలి అర్పణ నిబంధన చేయలేదు, నీ మీద నేను సాక్ష్యం పలుకుతా అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటారంటే, ఏం చేస్తాడంటే, నీ మీద నేను ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలో కట్టడలను నేను మీకు చెప్తున్నాను. మీరు పరలోకానికి వెళ్ళాలి. ఏం సాక్ష్యం చెప్తాడు ఆయన? నేను మీకు ఇచ్చాను కొన్ని కట్టడలు, కొన్ని విధులు మీకు ఇచ్చాను, కొన్ని ఆజ్ఞలు మీకు ఇచ్చాను, కొన్ని మార్గదర్శకాలు మీకు ఇచ్చాను. పాత నిబంధనలోనైతే 613, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2. ఆ 2 కూడా ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ 2 మనకు తలకు మించిన భారం అయిపోతుంది. అదే సాక్ష్యం చెప్తాడు ఆయన, అదే సాక్ష్యం. అదే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయులారా వినండి, మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి సమీపిస్తున్నారు. మీ హృదయాలు జంకనీయొద్దు, భయపడొద్దు, వణకొద్దు, వాళ్ళ ముఖాలు చూసి బెదిరిపోవద్దు. మిమ్మల్ని రక్షించే దేవుడి నేనే అని చెప్తున్నాడు. మీ మీద సాక్ష్యం పలుకుతా. ఏమని? మొదటిది, మీరు నా ఆజ్ఞలను అనుసరించి కట్టడలను అనుసరిస్తే నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తా. ఈ విశ్వాస యాత్రలో శత్రువు అనేవాడు వస్తాడు మీ ముందుకి. పాత నిబంధనలు అయితే వాగ్దాన దేశంలో ఉన్న 7 జాతుల వారు, క్రొత్త నిబంధనలో ఒకడే శత్రువు, అపవాది. అపవాది మీ దగ్గరికి వస్తాడు, రకరకాల వేషాలు వేసుకుని వస్తాడు, ఎప్పుడు బ్రింగుతున్నా అని వస్తాడు. వాడిని చూసి మీరు జంకొద్దు, వాడిని చూసి మీరు వణకొద్దు, వాడి ముఖాన్ని చూసి భయపడొద్దు. నేను ఆల్రెడీ వాడితో యుద్ధం చేసేసాను, వాడిని జయించేశాను, వాడి తల చితక త్రొక్కేశాను, వాడి తోకలోనే ప్రాణం ఉంది, ఆ తోకను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఆడిని చూసే భయపడుతున్నాం, ఆడిని చూసే వణుకుతున్నాం, ఆడిని చూస్తే వెలుస్తున్నాం, వాడి ముఖాన్ని చూస్తేనే చాలు. ఏమండి, సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఇంటి ముందు దిష్టి బొమ్మను పెడతారు, దాన్ని చూడగలరా ధైర్యంగా? ఏమా, కొంతమంది ఏమంటారంటే, చూస్తే ఆ పవర్ మనలోకి వచ్చేద్దండి. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పడైనప్పుడు ఆడికే తగిలయ్యాలి. చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలీయులారా వినండి, శత్రువుని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. దావీదు గారి ఆయుధం ఇదే. గొలియాతును చూసి భయపడవలసిన అవసరం లేదు, మీరు వెరవలసిన అవసరం లేదు, మీరు జంకవలసిన అవసరం లేదు. ఇంకా క్లియర్గా అంటాడు, వాడి మొహం చూసి అసలు నువ్వు వణకొద్దు, వాడి మొహం చూసినప్పుడు మరీ ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను యుద్ధం చేస్తాను. ఇది దేవుడు చెప్తున్న సాక్ష్యం. రేపు పొద్దున మనం ఏం చెప్తాడు? నేను చెప్పాను కదా, నువ్వు అపవాదిని చూసి ఎందుకు భయపడవలసి వచ్చింది, నా మాట వినమంటే ఎందుకు వినలేదు నువ్వు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫీ సంఘంతో చెప్తాడు దేవుని, ఎఫెసీతో, నీ మొదటి ప్రేమ నువ్వు వదిలేసావు. ఆయన ఏమని సాక్ష్యం చెప్తాడు? నీ మొదటి ప్రేమ నువ్వు వదిలేసావు. చదువుదాం ఒకసారి 2:4 ప్రకటన.
అయినను మొదట మీకున్న ప్రేమ, నా పట్ల ఉన్న ప్రేమ నీవు వదిలేసావని నీ మీద ఒక నేరం మోపుతా ఆయన చెప్పే సాక్ష్యం అది. ఏమైనా వినపడుతుందా? ఎవరి మీద? బయట ఉన్న వాళ్ళ మీద కాదు, అన్యజనుల మీద కాదు, దేవుడంటే ఎరుగని వారి మీద కాదు, దేవుడంటే ఎరిగిన వారి మీద చెప్తున్నాడు దేవుడు. నీ మీద ఒక సాక్ష్యం చెప్తా. నేను నిన్ను వాగ్దాన దేశానికి తీసుకెళ్తా అన్నాను, అందుకు తగ్గ ఆజ్ఞలు పాటించు. నీ వల్ల కావట్లేదా? నా మీద ఆధారపడు. శత్రువుని చూసి భయపడొద్దు. నీ మొదటి ప్రేమ తగ్గిపోయింది. తొలి రోజుల్లో విపరీతమైన ప్రేమ చూపించేశావు. సమయం గడుస్తున్న కొద్దీ చీర రంగు వెలిసిపోయినట్టు, బట్ట రంగు తగ్గిపోయినట్టు నీ ప్రేమ కూడా తరిగిపోతా ఉంది. మొదటి రోజుల్లో నా మీద ఉన్న ఆప్యాయత, ప్రేమ రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గిపోయి లోకం వచ్చేస్తుంది. నీ మీద నేను ఒక నేరం మోపుతా నేను చెప్తున్నమాట. ద్వితీయోపదేశకాండం 27:9 ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 9వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నారు, ఇశ్రాయేలీయులారా మీరు ఊరుకుని ఆలకించండి. స్వజనం అయిపోయారట. మనం ఎవరమండి? దేవునికి సొంత ప్రజలం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక వ్యక్తికి ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి మన అపార్ట్మెంట్ లోనే వేరే ఇంట్లో ఉన్న వ్యక్తి అంటే మనం కొద్దిగా శ్రద్ధ తీసుకుంటాం. అదే మన ఇంట్లో వ్యక్తి అంటే ఇక ఉండిపోతాం అక్కడ. ఏమండి? దేవుడు అంటాడు, ఇజ్రాయేలు నీవు నాకు స్వజనం, సొంత జనం. కనుక నీ దేవుడైన యెహోవా మాట విని గై కొనవలని అంటే గై కొంటున్నారా? గై కొనట్లేదు కదా. సొంత జనం, నేను కొనుక్కున్నాను మిమ్మల్ని అన్నా ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఓ ఇజ్రాయేల్, నేను నీ దేవుణ్ణయా, నీ దేవుణ్ణే నేనని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకట? కింద వచ్చినానికి వెళ్దాం. చాలు. ఈ 50వ కీర్తన. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలులను చేసే బలులన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ ఇంట నుండి కోడెనైనను అనను. అడవి మృగాలన్నీ నాయే కదా ఇజ్రాయేలు. పశువులన్నీ నాయే కదా. పక్షులన్నీ నాయే కదా. పశువాదులన్నీ నాయే కదా. చాలు. బలులు ఆయన కోరట్ల. మరి బలిపీఠం ఎందుకండి? ప్రత్యక్ష గుడారంలో అడగాలి మీరు, కానీ మీకు చాలా గౌరవం, అడగరు. మరి బలిపీఠం ఎందుకు? నీ లోపల దేవుని పట్ల భక్తి, నీ హృదయంలో దేవుని పట్ల వినయం, నీ హృదయంలో దేవుని ఆజ్ఞల పట్ల విధేయత, అన్నిటిని మించి నీ దేవుడి పట్ల నీ హృదయం కావాలి. నీ హృదయంలో దేవునికి ఇచ్చే సహవాసం కావాలి. ఆ హృదయంలో ఆ దేవుని పట్ల ఉన్న ఆసక్తి కావాలి. ఆ హృదయంలో దేవుని పట్ల నీకున్న ఆ కొలవలేని ప్రేమ కావాలి దేవుడికి. ఆ ప్రేమ ఉంటే నువ్వు బయట చేసే బలులు ఆయనకి ఇష్టమైన బలులు అవుతాయి. అందుకనే 51వ కీర్తనలకు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. లోపల అది కావాలి దేవుడికి. బయట ఏంటంటే ఇతరులు చూస్తున్నారు కదా, అన్యజనులు. ఆయన అరణ్యంలో నడుస్తున్నప్పుడు అన్యజనులు, ఆ శత్రువులు లాంటి వాళ్ళు చూసి ఇలా బలిపీఠం దగ్గర బలి అర్పిస్తా ఉంటే, ఒరి ఎంత బలి, అసలు బలి అర్పించే పరిస్థితి ఎవరిది? చూద్దాం. ఇక్కడ ఒక వచనం ఉంటుంది, వృషభములు. ఎన్నో వచనం అండి? 13వ వచనం. తిందునా? అసలు బలిది ఎవరిదంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 38, 39, 40 చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 32, 38. తన ప్రజలకు తీర్పు చేయను. ఆయన వారి నైవేద్యం క్రొవ్వులకి వారి
పానీయార్పణమై ఆ. ద్రాక్షరసమును త్రాగిన వారి దేవతలు ఏమైరి? ఏమైపోయారు? వారు ఆశించిన చాలు చాలు చాలు, నా ఒక్క మాట చాలు. ఆ కిందకి వెళ్తే సమయం అయిపోతుంది కదా. పశువుల యొక్క బలులు, వాటి క్రొవ్వు తిన్న దేవతలందరూ ఏమయ్యారు? ఏమైపోయారు? ఏమైపోయారు? దేవతలకు బలులు కావాలి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి 7:23, ఒకసారి ఇర్మియా 7:23. ఏదనగా ఆ. నా మాట మీరు అంగీకరించిన యెడల ఆ. నేను మీకు దేవుడినై యుందును, మాట అంగీకరిస్తే నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు జనులై యుందురు. మీరు నాకు ప్రజలుగా ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు ఆ. మీరు నడుచుకొనుడి. ఆయన మాట వింటే సరిపోద్ది. సమూయేలు కూడా సౌలు గారితో అంటాడు, ఏమని? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మొదట నువ్వు మాట విని అప్పుడు నీ కానుక, నీ బలి దేవునికి అంగీకారం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి దేవాలయంలో నిలబడి చూస్తూ ఉంటే ఆ కానుకల పెట్టి దగ్గర ఆ శిష్యులతో చెప్తాడు, ఈ విధవరాలు పేద విధవరాలు, ఆవిడకి పేరు కూడా పేద విధవరాలు, ఆవిడ 2 కాసులు వేసింది తనకు కలిగినదంతటిలో. అంటే అంతకు ముందు గొప్ప వాళ్ళందరూ వచ్చి కానుకలు వేశారు, కట్టలు వేశారు, అది పట్టించుకోలేదు యేసు ప్రభు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తూ 2 కాసులు కానుక ఆయన దృష్టికి అంగీకారమైంది. అందుకే హోషేయ గ్రంథం 6:6లో అంటాడు, ఆయన బలులు కోరడు, ఆయన కనికరమునే కోరుతాడు. మన హృదయంలో కనికరం ఉండాలి, మన హృదయంలో దేవుడి పట్ల భయభక్తులు ఉండాలి, మన హృదయంలో దేవుడి పట్ల ప్రేమ, ఆప్యాయత. ఆయన ఏం చేసినా, ఏ ఆజ్ఞ ఇచ్చినా మురిసిపోయే గుణం మన గుండెల్లో ఉన్నప్పుడు నువ్వు ఏది ఇచ్చినా ఆయన ఇష్టంగా తీసుకుంటాడు. ఆయన ఇష్టంగా. అందుకే అంటాడు, లోకము దాని పరిపూర్ణత అంతా నాదే, నేను నువ్వేం తీసుకొచ్చి నాకు ఇవ్వగలవు? బంగారు నాది, వెండి నాది, ఏం తీసుకొచ్చిస్తావు? నీ హృదయం కావాలి నాకు. సమూయేలు కూడా దావీదు గారు యెషయతో అంటే, దేవుడు సమూయేలుతో అంటాడు, నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు కదా సమూయేలు గారు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఇశ్రాయేలీలు ఎలాగైపోయారట? ఎందుకు ఆయన ఇశ్రాయేలీలారా వినండి, నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను, మీ శత్రువుని జయిస్తాను, మీకు కావలసిన సమస్తాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఎందుకు సాక్ష్యం పలుకుతున్నాడంటే వీళ్ళు పైకి ఇస్తున్నారు బలులు. ఇక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే ఎవరికి కావాలి నీ బలు? నీ బలి మాంసం, నీ క్రొవ్వు ఎవరికి కావాలి? నీ చేతులు రక్తంగా మారిపోయినాయి. ఏమండి? చదవండి తీసారు. ఎర్రని వైనను హిమంగా చేసేస్తాను. నువ్వు నాతో సమ్మతిస్తే సరిపోద్ది. అది సమ్మతించడం మీన్స్ ఆయనతో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి? 14వ వచనం చదువుదాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులను నువ్వు స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు మృక్కుబడులు చెయ్యాలి. అది అంతేగాని నువ్వు మృక్కుబడి చేసేసి ఎవరినో ఎగ్జాల్ట్ చేస్తా ఉంటే దేవుడు ఆ మృక్కుబడులను తీసుకోడు. అర్థమవుతుందండి? నువ్వు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. 15వ వచనం ఏంటి? ఆపత్కాలాన నువ్వు నన్ను గూర్చి మొర్రపెట్టు, విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. మనం అందరం ఆపత్కాలంలో ఉంటాం, లోయల్లో ఉంటాం. మనం మొరపెడితే ఆయన మనల్ని విడిపిస్తాడు, మనం స్తుతించాలి. మనం ఏం చేస్తాం? నన్ను విడిపించారని కృతజ్ఞత కూడిక పెడతాం. ఏమండి? పెట్టిన తర్వాత పాస్టర్ గారు వచ్చి పాటలు పాడుతూ ఉంటే అసలు కృతజ్ఞత కూడిక పెట్టిన వాళ్ళు అక్కడ ఉండరు. ఇల్లు ఓపెనింగ్ అవుతుంది అనుకో, ఇంటి ఓనర్స్ ఉండరు, చుట్టాలందరూ వాక్యం వింటూ ఉంటారు. ఏదైనా పెళ్ళి అవుతుంది అనుకో, వాళ్ళు ఉండరు, మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటారు. దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు స్తుతియాగం చేయి, స్తుతి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఆఖరి వచనం కూడా అదే ఉంటుంది. స్తుతియాగం అర్పించువాడు మనం స్తుతియాగం చేస్తా ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తా ఉంటాడు. ఆమేన్.
రక్షించడం అంటే ఏంటి? లోకసువార్త 73:1-73 శత్రు భయం లేకుండా నిర్భయులుగా ఉండేటట్లు, పరిశుద్ధంగా నీతిగా జీవించేటట్లు రక్షణలోనికి మనం వెళ్తా ఉంటాం. ఎలా స్తుతించాలి? ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆరాధించు వారు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి. మనం ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం? దేవుడు ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు ఈ పునరుద్ధాన దినంలో. 13వ వచనం 14వ వచనం ఆఖరి వచనం గుర్తు పెట్టుకుందాం. మనం ఏం ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి అనేది దానికి అక్కర్లేదు, కానీ నీ స్తుతి యాగం ఆయనకు కావాలి, ఆయనను మహిమపరచాలి. కాబట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుందాం. దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం.